మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అంటున్నాం. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్ ఉంటారో, వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి కూలీలు లభించినటువంటి వ్యవసాయ రంగంలో కూలీలు లభించినటువంటి సమయంలో వారు మరింత పేదరికంలోకి వెళ్లకుండా, వారు మరింత ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వారికి గ్రామీణ ప్రాంతాలలో పని కల్పించాలి. అదే ఈ పథకం. ఈ పథకానికి సంబంధించి 86,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది 2025-26 సంవత్సరానికి సంబంధించి. సో గత సంవత్సరం కూడా ఈ కేటాయింపులు ఇలానే ఉన్నాయి, పెరగలే తగ్గలే. సో ఇప్పుడు ఈ పథకం అనేది గ్రామీణ భారతదేశంలో ఉపాధిని కల్పించేటువంటి పథకంగా మనం గుర్తుంచుకోవాలి. దీని ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం 2006 ఫిబ్రవరి 2న ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండపల్లి అనేటువంటి గ్రామంలో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే. ఈ పథకానికి సంబంధించి ఎవరు ప్రారంభించారు అని అంటే, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం అమలుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇది ఒక గొప్ప పథకంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఈ 2025-26లో బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది.